హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నోరూరించే ఉల్లి సమోసాను క్రిస్పీగా మంచి టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఒకసారి చేసి చూడండి. మంచిగా కరకరలాడుతూ రుచి కూడా అంతే లెవెల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సమోసాలోకి వేయించిన పచ్చిమిర్చీలు పెట్టుకొని తింటే అబ్బా! టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి తినేవాళ్ళు ఒకటికి బదులుగా 2, 3 ఎక్కువే తినేస్తారు. అంత బాగుంటుంది. అండ్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా! సో ఇంకెందుకు లేటు, ఈవినింగ్ ఈరోజు రెసిపీ అయితే ఈ సమోసాలు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ ఆనియన్ సమోసాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇది 250 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీనిలోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవడం వల్ల పిండి అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఈ పిండిలో ఆయిల్ మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ సమోసాకు కూడా పిండి ముద్దను కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం సమోసా లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇలా 2 కప్పుల వరకు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి తీసుకోవాలి. అలానే ఒక 3-4 పచ్చిమిర్చిల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలానే ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే దీనిలో ఎక్స్ట్రా చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి స్పూన్తో మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో అయితే ఉల్లిపాయల్ని మొత్తం కూడా ఉప్పు కారం అది బాగా కలిసి కొంచెం చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేతితో కలపడం వల్ల మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పిండిని చూస్తే ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. ఒకసారి పిండి ముద్దను బాగా నీట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దల్ని ఒకదాని తర్వాత ఒకటి చపాతీల్లాగా ఒత్తుకోవాలి. కొంచెం ఫ్లోర్ మీద పొడిపిండి అనేది జల్లుకుంటూ సేమ్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అదే విధంగా రౌండ్ షేప్లో అయితే వీటన్నింటినీ కూడా చపాతీల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ సమోసా షీట్లు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. ఈ సమోసా షీట్లు అనేవి మరీ పల్చగా అలానే మరీ మందంగా ఉండకూడదు. సేమ్ చపాతీకి ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈ సమోసా షీట్లను ప్రిపేర్ చేసి ఈ విధంగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సమోసా షీట్లను ఒకదాని తర్వాత ఒకటి జస్ట్ ఒక లైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ట్రాన్స్పరెంట్గా కాల్చుకుంటే సరిపోతుంది. మరీ చపాతీలాగా కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీలన్నింటినీ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కాల్చుకున్న సమోసా షీట్లను ఈ విధంగా ఒక నైఫ్ సహాయంతో సైడ్స్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ మొత్తం కూడా 4 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆ మిగిలిన సైడ్ పార్ట్స్ అనేది ఏమీ వేస్ట్ అవ్వదు. వాటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ సమోసా షీట్లను ఒకదానిని 2 పీసులుగా అయితే కట్ చేసుకుందాము. ముందు చెప్పాను కదా, ఈ సమోసా సైడ్ షీట్లను అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ సమోసా షీట్లను ఒక సమోసా షీట్ నుంచి 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా సమోసా షీట్లాగా ఈ విధంగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి.
సమోసా షీట్లయితే ప్రిపేర్ అయిపోయాయి కదా! ఆ సమోసా షీట్లనేది విడిపోకుండా ఉండనీకి మనం దానికోసం ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిలో కొన్ని నీళ్ళను వేసుకొని ఈ విధంగా థిక్ పేస్ట్ లాగైతే చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్‌ని మనం సమోసాల అంచులు రాసుకుంటే సమోసా అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక సమోసా షీట్‌ను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ వరకు సమోసా షీట్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఈ విధంగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మరొకసారి ఫోల్డ్ చేసుకున్నామంటే దాన్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకోవాలి. ఇలా ఫింగర్స్ మధ్యలోకి తీసుకున్నామంటే త్రికోణ్ షేప్లో అయితే వస్తుంది. మనం ముందుగా చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకొని ఈ విధంగా ముందుగా మైదా పిండి అయితే కలుపుకున్నాం కదా, దాన్నైతే ఈ విధంగా రాసుకొని లోపల ఉండే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న సమోసాలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న సమోసాలని ఆయిల్లో సరిపోయినన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ బాగా సమోసానైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా సమోసా అనేది కొంచెం మీడియంగా కలర్ వచ్చినప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సమోసాలను ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. అలానే ఈ సమోసాలోకి కొన్ని పచ్చిమిర్చిల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఆనియన్ సమోసా అయితే ట్రై చేయండి. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా పచ్చిమిర్చితో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లోపల కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. అంతేనండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.